నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్. గతంలో చంద్రబాబు పర్యటనలకు తాము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను తమ కార్యకర్తల ఇంటికెళ్లడం తప్ప, రైతులు ప్రజల తరఫున సంఘీభావం తెలపడానికి వెళ్తే తప్ప, ఒక మాజీ సీఎంకు Z+ సెక్యూరిటీ అన్నది హక్కు కాదా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే ఇవ్వమనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అని ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్. పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ముందుగా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగం. ప్రజల తాకిడి ఉన్నప్పుడు రోప్ పార్టీలు ఎందుకు లేవు? ఒకవేళ ఉన్న మాట నిజమైతే వెహికల్ కింద ఎలా పడతారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ రోజు ఘటనపై ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు టాపిక్ డైవర్షన్ రాజకీయాలేంటి అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరింత దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి అని చంద్రబాబుకు చురకలంటించారు వైఎస్ జగన్. రెంటపాళ్ల పర్యటన నుంచి తాను తిరిగొచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నేతలు చెప్పారు. అప్పటికే అంబటి సహా పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లారు. కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించినట్టు తెలిపారు వైఎస్ జగన్. ఇదే పర్యటనలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించానని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయినా వైఎస్ఆర్సీపీపై విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. మానవత్వం, నైతికత గురించి చంద్రబాబు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంత చేశారు? మీరా మానవత్వం గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి అని చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. ఆయన మరణించిన తీరుపై కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము చూసే సమయానికి స్వల్ప గాయాలతో ఉన్న సింగయ్య ఆ తర్వాత ఎలా చనిపోయాడనే దానిపై అనుమానం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయాలతో ఉన్న సింగయ్యను ఆసుపత్రి తరలించేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ తమను అడ్డుకున్నాడని తెలిపారు. అంబులెన్స్ వచ్చేదాకా ఆగాల్సిందేనంటూ ఏఎస్ఐ అభ్యంతరం తెలిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాలర్ బోన్ దగ్గర స్వల్ప గాయం కనిపించిందే తప్ప ముఖం మీద కానీ మరెక్కడా సింగయ్యకు గాయాలు అవ్వలేదన్నారు. గుంటూరు ఎస్పీ ప్రకటన తీరు బాధాకరమన్నారు. సింగయ్య మృతిపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. 8వ తారీఖు జగన్ గారు సజ్జనపల్లి వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది. మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టూ జనం ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇతన్ని ఈ దారి నుంచి ఆ దారికి తీసుకెళ్లి 108లో తీసుకెళ్లటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు, ఒక పావు గంటలో వెహికల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, దాంట్లో తీసుకెళ్దామన్నారు. ఎక్కడా కూడా తలకు కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్లా దెబ్బలు తగిలి దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు. అది జస్ట్ తేలికపాటి ఒక 2 వీలర్ మీద కింద పడితే చిన్న చిన్న ఎలా స్వల్ప గాయాలు, ఈ తోలు అనేది ఇది అవ్వటం జరిగింది. ఎండకి అతనికి మండిపోవటం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడని నా కారులో గొడుగు తీసి అతనికి పెట్టాను. ఇంకొకటి, ఆ రోజు స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఈ రోజున ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇలా మాట్లాడటం వరకు ఎంతవరకు సబబు? అవైతే తేలికపాటి గాయాలు, అతను చనిపోయే విధం లేదు. మరి అది ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయనే చెప్పాలి. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు మాజీ మంత్రి రోజా. జూన్ 18న ప్రైవేట్ వెహికల్ అని ప్రకటించిన ఎస్పీ 3 రోజుల్లోనే ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. వైరల్ అవుతున్న క్లిప్కు ముందు వెనక వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదన్నారామె. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మారకపోతే ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు రోజా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి. మీరు పయ్యావుల కేశవ్ గారు, అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కారే అని చెప్పిన తర్వాత 22వ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి. మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే,
మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా కేసు పెట్టి ఇరికించాలి అనుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ దొంగ కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగాలు పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వెన్నుపోటేనని P4 పేరిట మరో మోసానికి తెరలేపారన్నారు. నిరుద్యోగ భృతి కోసం పల్నాడులో విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తే పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడాన్ని తప్పుబట్టారు బొత్స. సూపర్ 6 అమలు జరిపిస్తామన్నా. ఎవరికి వచ్చిన ఉద్యోగం? మీ ఇంట్లో వాళ్ళకో, మీ తాబేదారుకో, మీ ఇంటి పక్క వాళ్ళకో వచ్చుంటాయి. 18 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి 1500 రూపాయలు గుర్తిస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు? అడిగితే P4 అంటే ఏంటి P4? ఆ పల్నాడులో పోరుబాటు పెడితే లాఠీ చార్జ్ చేశారండి ఆ పిల్లల మీద. ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే, ఉద్యోగాలు అడిగితే ఆ పల్నాడులో లాఠీ చార్జ్ చేస్తారండి ఎవరైనా? ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కూటమి పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా భ్రష్టు పట్టిందన్నారు. మళ్లీ అధికారంలోకి రాలేం అనే భయంతో కూటమి నేతలు ఎవరి స్థాయిలో వారు అడ్డుగోలుగా దోచుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే 1.67 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్న నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం. ఈరోజు ఎన్నికలు జరిపినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అడ్డంగా ఎక్కడ చూసినా దోపిడీ, అవినీతి భయంకరంగా ఉన్నాయి. అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. మన మీద మొదలుపెట్టిన అటాక్స్, అణచివేత ఇప్పుడు సామాన్యుల మీద కూడా పోతుంది. గవర్నెన్స్ అనేది అసలు లేదు. అమరావతి దాన్ని ఇప్పుడు 40,000, 50,000 ఎకరాలు చాలా వరకు ఇంకో 40,000 ఎకరాలు దానిల మీద పడుతున్నాడు. అసలు ఈ 1,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేయాలనుకుంటున్నాడో తెలియట్లా. గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి. ప్రజల్లో వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి కూటమి తట్టుకోలేకపోతోందన్నారు. కూటమి నేతలు అధికారం, పదవుల కోసం ఇంత నీచంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎల్లుండి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. గత ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. సమక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతున్నాను. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల నుంచే వచ్చా, పిచ్చి వేషాలు వేయకండి, కాలుకు కాలు మక్కిలెరగదీస్తాం, అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి అంటూ రెచ్చిపోయారు. కాలు మాలి మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం, జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి. ఎవరు కూడా సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. కాలు మాలి మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం, జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి. ఎవరు కూడా సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం, గుర్తు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైంది.
చంద్రబాబు మోసాలపై యువత గర్జించింది. నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిగ్గదీసి అడిగారు నిరుద్యోగులు. చంద్రబాబు మీది మేనిఫెస్టో కాదు మాయఫెస్టో అంటూ మండిపడ్డారు. భారీ వానలోనూ యువత పోరు కొనసాగింది. పోలీసులు అడ్డంకులు సృష్టించినా బెదిరించిన యువత వెనకడుగు వేయలేదు. చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరు కొనసాగుతుందని నినదించారు నిరుద్యోగులు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో యువత కదం తొక్కారు. చంద్రబాబు యువతను నిలువున మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైందని, ఇది ఆగదని హెచ్చరించారు. ఒక్కొక్క నిరుద్యోగికి ప్రభుత్వం 30,000 బాకీ పడిందని, ఈ భృతి ఇచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, ఇది మోసం చేయడం కాదా అని యువత ప్రశ్నించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు మోసం చేయడాన్ని నిరసిస్తూ యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్కు యువకులు, విద్యార్థులు ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు ఒక్కసారిగా వారిపై లాఠీచార్జ్ చేశారు. విచక్షణారహితంగా కొట్టి చావబాదారు. పోలీసుల వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు కదం తొక్కారు. సంక్షేమ పథకాలు అందించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందంటూ అంగన్వాడీలు ఆందోళన దిగారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించిన వారు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారన్నారు. గౌరవ వేతనం తీసుకునే తాము ప్రభుత్వ ఉద్యోగులం ఎలా అవుతామని ప్రశ్నిస్తున్నారు. కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు. మన మీద ఒత్తిడి తెచ్చి మనలో ఐక్యత లేకుండా యూనియన్ మీద తెచ్చినటువంటి పరిస్థితి. అన్ని యాప్లు కలిపి కాళేశ్వరం మాజీ నూనె శ్రీధర్ లాకర్స్ లో భారీగా నగదు బయటపడింది. శ్రీధర్ బ్యాంక్ లాకర్స్ లో 5 కోట్ల వరకు నగదు లభ్యమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నూనె శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. 5 రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. 4వ రోజు ఏసీబీ విచారణ ముగిసింది. ఎస్బీఐ బ్యాంక్ లాకర్లో స్థిరాస్తి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేదల సొంతింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కులం, మతం, పార్టీ చూడకుండా ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. రాబోయే 3.5 ఏళ్లలో తల తాకట్టు పెట్టిన 20 లక్షల ఇల్లు అందిస్తామన్నారు. ఆ తర్వాతే ఓట్ల కోసం పేదల గడప తొక్కుతామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగల, నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు. పేదవాడు అయ్యింటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. పాకిస్తాన్కు కశ్మీర్లో కొంత భాగాన్ని నెహ్రూ అప్పగిస్తే దాన్ని వ్యతిరేకించి జనసంఘ్ ఏర్పాటు చేసిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కశ్మీర్ని భారత్లో విలీనం చేసే మొదటి ఉద్యమం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేశారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ముఖర్జీ ఆశయాలను ప్రధాని మోదీ నెరవేర్చారని వెల్లడించారు. జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఈరోజు కూడా అనేక రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నాం. చివరకు ఆర్టికల్ 370 తొలగించాలని, జమ్మూ కాశ్మీర్ రక్షించాలని, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం చేయాలని, దేశ ప్రజలకు ఏదైతే హక్కులు అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాలని,
డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించి మేనిఫెస్టోలో ఒదరగొట్టిన హామీల అమలు గాలికి వదిలేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని ఎద్దేవా చేశారు. ప్రజలను నమ్మించడం, నైవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదన్నారు హరీష్ రావు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మేళ్ల చెరువు రోడ్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. పట్టణంలోని 6, 19 వార్డుల ప్రధాన కూడలిని వైఎస్ఆర్ చౌరాస్తాగా నామకరణం చేసినట్టు తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటలతో ప్రాంగణం మొత్తం హోరెత్తింది. వైఎస్ఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం రేపై వాసవి సత్రం ఎదురుగా ఉన్న డివైడర్పై 13 బుల్లెట్స్ లభ్యమయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు పారిశుద్ధ్య కార్మికులు. బుల్లెట్స్ ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై కోనసీమ జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంకు చెందిన బేతి వీరదుర్గ నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్లు విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తున్నారని ఆరోపించారు. విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న పురుషులకు మాయమాటలు చెప్పి వివాహం వరకు తీసుకెళ్లి అందిన కాడికి డబ్బు దోచుకుంటున్నారని తెలిపారు. బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు. ఇలా రాష్ట్రంలో 12 మందిని మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యారని తెలిపారు. నిత్య పెళ్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. చెన్నై డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ను విచారిస్తున్నారు పోలీసులు. మాజీ డీఎంకే నేత దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారంతో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన భీకర ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తాజాగా వారిని జమ్మూ కోర్టులో హాజరుపరిచింది. 5 రోజుల కస్టడీకి తీసుకుంది. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు పర్వేజ్ బషీర్ను ఆశ్రయం కల్పించినట్టుగా దర్యాప్తు అధికారులు తేల్చారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. 5 రోజుల కస్టడీలో వారిని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవ్వకుండానే తిరిగి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. జమ్మూ మీదుగా ఈ ఫ్లైట్ శ్రీనగర్ చేరుకోవాల్సి ఉండగా కిందకి దిగకుండా వెనక్కి తిరిగి వచ్చేసింది. IX2564 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శ్రీనగర్ కన్నా ముందు జమ్మూలో ల్యాండ్ కావాల్సింది. అయితే పైలట్ ల్యాండింగ్ చేయకుండా ఢిల్లీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంతకంటే ముందు జమ్మూ విమానాశ్రయం వైపే కాసేపు చక్కర్లు కొట్టినట్టు అధికారులు తెలిపారు. వాతావరణం రన్వే క్లియర్గానే ఉన్నప్పటికీ పైలట్ ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించలేకపోయాడని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిముఖ పోరు జరిగిన కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధాన్ షౌకత్ విజయం సాధించారు. బెంగాల్ కాళీగంజ్ సీట్ను అధికార తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. టీఎంసీ అభ్యర్థి అలీఫ్ అహ్మద్ 49,000కు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. ఇక గుజరాత్లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ గెలిచారు. ముంబైలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్ స్టవ్కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైప్ ఊడిపోయింది. దీంతో గ్యాస్ బయటకు వచ్చేసింది. వెంటనే సిలిండర్ను కిచెన్లో నుంచి బయటకు తెచ్చి హాల్లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. సిలిండర్ కింద పడి ఉండడంతో పైప్ నుంచి లీక్ అయిన గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది. ఆ తర్వాత క్షణాల్లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. హాల్లో ఉన్న సీసీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ఇరాన్ ఇజ్రాయెల్ పరిణామాలతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన కూడా తీవ్రంగా పడింది. నేటి ట్రేడింగ్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $72.12 చేరింది. యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరుకుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడంతో అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చమురు ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్బణం మరీ పెరుగుతుందన్న ఆందోళన కూడా తోడైంది. 511 పాయింట్లు నష్టపోయిన BSE సెన్సెక్స్ 81,896 వద్ద ముగిసింది. 140 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 24,971 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹60 తగ్గి 1,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹50 తగ్గి 92,300 పలుకుతుంది. 3 రోజులుగా స్థిరంగా ఉన్న వెండి కిలో 1,10,000 పలుకుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. లీడ్స్లోని హెడింగ్లే టెస్ట్లో భారత క్రికెటర్ సెంచరీల పండుగ చేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ 100 కొట్టగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీ కొట్టిన పంత్ రెండో ఇన్నింగ్స్లో కూడా శతకం బారేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించడం అతడికి ఇదే ప్రథమం. ఇంగ్లాండ్పై ఒకే టెస్ట్ 2 ఇన్నింగ్స్లలో సెంచరీలు కొట్టిన భారతీయుడిగా పంత్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనతకు చేరువైన 7వ ఇండియన్ క్రికెటర్గా రికార్డు పుటల్లో నిలిచాడు ఈ హిట్టర్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.